అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 23, 2024 గురువారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వస్తు వాహనాలు కొనుగోలును చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ మరింత పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన విధంగా అభివృద్ధి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రయాణాలను వాయిదా వేయటం చాలా మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరగతిన పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులలో సకాలం పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బందిని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహం అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలను పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్య విషయంలో శుభవార్తలను అందుతాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారి ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకును కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలను తీసుకోకపోవటం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలను చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి మరింత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు మరింత పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన మీకు ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా పరిస్థితి అసాధారణంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విధంగా ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలును చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత మరింత పెరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.